దేవుని పేరిట ప్రభు పేట మీ అందరికీ ప్రభు పేట అందరికీ ప్రభు పేట వందనాలు. మీకు అలా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లల మరొక పరిశుద్ధ దినమున ఈ రీతిగా ప్రభువుని ఆరాధించటానికి ఆ మహాదేవుడు మనకు మంచి అనుగ్రహించే సమయం బట్టి ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందరికో లేని భాగ్యాన్ని ధన్యతను ప్రియులారా, ఇంకా మనకు అందరూ ఈ దినము యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దినదినము ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నారని, దేవుని కృపలో బలపడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి ప్రస్తుతం ఇంకా పరిస్థితులు కుదుట పడక కరోనా వైరస్ అది ఇంకా లయమైపోగా కూడుకునే దినాలను ఇంకా మనకు సమీపంగా రాలేదు. మరి ప్రార్థించండి, దేవుడు మంచి సమయాన్ని మనకు అనుకూలిస్తున్నట్లు త్వరగా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మార్చబడి చక్కగా మందిరంలో చేరి ఆరాధించులాగున నిరంతరము మీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ పరిశుద్ధ దినాన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తనలో 140వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 119వ కీర్తన 140వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు దేవుని మాట విశిష్టత గురించి తెలియచేస్తున్నారు. దేవుని మాట గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవునికి మహిమ కలుగునగా. పిల్లరా, అనేక రకాలైన మాటలు ఉన్నాయి. అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో కూడా స్వచ్ఛత లేదు. మలినము లేక మోసముతోనో, అక్రమముతోనో, అన్యాయముతోనో, మోసముతో కూడిన మాటలే ఈ రోజున మనము వింటూ ఉంటాం. ప్రపంచంలో ఈ రోజున సృష్టిలో ఏది చూసినా కల్తీనే. ఎక్కడ కూడా స్వచ్ఛమైన గాలిని చూసినా, నీటిని చూసినా, ఈ ప్రకృతిని చూసినా ప్రతి దానిలో మనము అపవిత్రత చూస్తున్నాం, మలినాన్ని చూస్తున్నాం. ఏది కూడా దానిలో స్వచ్ఛత కనపడట్లేదు. మనం తీసుకుంటున్న ఆహారము కావచ్చు, లేక మనం ఉంటున్న ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ చూసినా అవి మలినమైపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎక్కడ కూడా స్వచ్ఛత లేదు. పరిపూర్ణమైన కలిగినటువంటి అనుభవాలు ఎక్కడ కనపడట్లేదు. స్వచ్ఛతతో కూడిన అనుభవాలు ఎక్కడ కనపడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా, ఈ లోకం ఏది స్వచ్ఛత అయింది కాదు. ఈ లోకంలో ఎవరు స్వచ్ఛమైనది కాదు. ఈ లోకంలో కనపడుతున్నది ఏది కూడా స్వచ్ఛమైనది కాదు. నీ మాట మాత్రమే స్వచ్ఛమైనది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా అంటూ నీ సేవకునికి నీ మాట ప్రియమైనది. పిల్లరా, గుర్తుపెట్టుకుందాం. లోకంలో ఎక్కడ స్వచ్ఛత లేదు.
ఈ రోజున అనేక మంది మాట్లాడుతుంటారు, ఆ మాటల అర్థం వేరుగా ఉంటుంది. పైకి ఒక మాట, లోపల ఒక మాట. స్వచ్ఛత లేని అనుభవాలు, ప్రేమలో కావచ్చు, మాటలో కావచ్చు, ఆప్యాయతలో కావచ్చు, అనురాగాలలో కావచ్చు, ఎక్కడా కూడా స్వచ్ఛత అనేది లేదు. కానీ దేవుని మాటలో స్వచ్ఛమైనది. నిజమండి, మాట పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. అది కట్టేది, అది బలపరిచేది, అది స్థిరపరిచేది, అది జీవం చేసే మాట. అది అది ఎంత విలువైన, ఎంత స్వచ్ఛమైనదంటే, ఎంత గొప్ప మాట అంటే, ఆయన మాట పలికిన వెంటనే ఆశ్చర్యకరమైన కార్యములు. స్వచ్ఛత అద్భుతమైన శక్తి కలిగిన దేవుని మాట గొప్పదండి. ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనుషుల మాట కొరకు, లేక ఈ లోకములో ఉన్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తే వారు కాక, స్వచ్ఛమైన బలమును, ఆదరణ, నెమ్మది కలుగు చేసే దేవుని మాట పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడితే కంటే ఆ మాటమైన మాట మనం బ్రతిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, అది మనం పోషిస్తుంది, అది మన వాంఛలు తీరుస్తుంది, మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది, పరిశుద్ధతలో జీవించేటట్లుగా చేస్తుంది, చివరికి మహిమలోకి ప్రవేశించేలాగా చేస్తుంది దేవుని స్వచ్ఛమైన మాట. ఎవరైతే దేవుని మాటను వింటారో, ఆ మాటలో ఉన్న స్వచ్ఛతను బట్టి ఆ వ్యక్తి నడవవలసినటువంటి త్రోవలో నడిచి చేరవలసిన గమ్యము చేరగలుగుతారు. అదే మనుషుల మాట, లోకస్తుల మాట వింటే ఆ వ్యక్తి గమ్యం చేరడు. అతని వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతని జీవితం, అతని భవిష్యత్తు ఆధారమైపోయింది. అంత స్వచ్ఛమైన దేవుని మాటను ఎవరైతే ప్రియముగా భావించి ఆ స్వచ్ఛమైన మాటను కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తారో, లేక ఆ స్వచ్ఛమైన మాటను స్వీకరించి ఆ స్వచ్ఛమైన మాట ప్రకారంగా వారి యొక్క జీవితాలను, వారి కుటుంబాలను కట్టుకోగలుగుతారో, నిశ్చయముగా వారి క్షేమస్థితి అనుభవిస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కీర్తన, అదే కీర్తన 119వ కీర్తన 82వ వచనం చూడండి. నన్ను ఆదరించదవో అని, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. కనిపెట్టుచున్నవి అంటున్నాడండి కీర్తనకారుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ స్వచ్ఛమైన దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది. కష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో, వేదనకరమైన పరిస్థితుల్లో, ఎటులలో తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, జీవిత నావ కుటుంబ పరిస్థితుల్లో ఆయన మాట మాట్లాడితే ఆ మాట మనలోకి వచ్చి మనల్ని ధైర్యపరిచి ఆదరింప చేస్తుందండి దేవుని మాట. పిల్లరా, ఈ రోజున ఎవరి మాట కొరకు ఎదురు చూస్తున్నావు? ఎవరు మాట్లాడితే వినాలని ఆశ కలిగి ఉన్నావు? ఎవరి మాటల కొరకు విపరీతముగా తపన కలిగి ఉన్నావు? ఈ రోజున వారు వస్తే బాగుండు, వీరు వస్తే బాగుండు, వాళ్ళతో కొద్దిసేపు వారితో మాట్లాడితే నాకు ఆదరిస్తుందని ఈ రోజున మనుషుల మాట కొరకు ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దినాలు, మనుషుల మాటలతో కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ దినాలు, అపాయకరమైన దినాలలో మనమున్నాము సంగమా. ప్రమాదకరమైన దినాలలో మనమున్నాం. మనం ఆశగా ఎదురు చూడవలసినటువంటి దినాలలో ఏమంటే దేవుని స్వచ్ఛమైన మాట వినటానికి మనము ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం ఎలాగున్నాము? దేని కొరకు? స్వచ్ఛమైన దేవుని మాట వినటానికి, ఆ దేవుని స్వచ్ఛమైన మాటను స్వీకరించి అంగీకరించే మనస్సు మనకు కావాలి. ఆయన కీర్తనకారుడు, నీ మాట నాకు ప్రియమైనదయ్యా, నాకు ఎంతో ఇష్టమైనది, ఎంతో ప్రీతికరమైనది. ఎవరైతే దేవుని మాట ప్రీతికరమైనదిగా భావించి దాన్ని స్వీకరిస్తారో, నిశ్చయముగా వారి జీవితాలు వెలుగుమయంగా
తీర్చబడతాయి. నిత్యముగా వారి జీవితాలలో ఉన్నటువంటి వారు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్ట శోధన బాధల్లో నుంచి విమోచన కలుగు చేస్తుంది, నడిపిస్తుంది. ఆ బాధలో నుంచి విడుదల కలుగు చేస్తుంది. ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలుగు చేసి బ్రతుకులో ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది. దేవుని స్వచ్ఛమైన మలినము లేని దేవుని మాట, పరిశుద్ధమైనదని దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యోబు గారు అంటారు ఒక మాట, 11వ అధ్యాయం, యోబు పుస్తకం 11వ అధ్యాయము 5వ వచన భాగం. యోబు పుస్తకము 11వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నీతో మాటలాడిన మేలు, దేవుడు నీతో మాటలాడిన మేలు మేలు. దేవుడంట ఆ స్వచ్ఛమైన, స్పష్టమైన, సూటి అయిన ఆ మాట మాట్లాడుతూ మనకు మేలండి. రోజున దేవుని మాట చాలా మందికి ఇష్టం ఉండదు. సూటిగా మాట్లాడే దేవుని మాట అంటే ఇష్టం. సూటిగా మాట్లాడి సూటిగా నడిపించాలనుకుంటున్న దేవుని మాట అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళకు అనుకూలముగా, వాళ్ళకి ఇష్టమైనట్లుగా, వాళ్ళకి సంతోషపరిచే విధముగా ఈ రోజున మాటలు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అలాంటి అన్నటికీ దేవుని నుండి క్షేమాన్ని అనుభవించారని. ప్రస్తుత ఈ అంధకారము ఆవరించి తెగులు చేత ప్రపంచ ప్రజలందరూ కూడా బాధించబడుతున్నటువంటి ఈ దినాలలో మనకు క్షేమాన్ని ఇవ్వగలిగినది ఒక్కటే, అది దేవుని మహిమకరమైన మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని క్షేమకరమైన, స్వచ్ఛమైన, స్పష్టమైన, పరిశుద్ధమైన దేవుని మాట వినుట మనకు మేలు, మనకు కలుగు చేస్తుంది, మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది, మనకు ఆదరణ కలుగు చేస్తుంది, మనకు తృప్తిని కలుగు చేస్తుంది, సంతోషభరితమైనటువంటి అనుభవంలోకి నడిపిస్తుందండి. ఈ రోజున ఎవరి మాటల కొరకు వేగపడుతున్నావు సంగమా? ఎవరి మాటల కొరకు వేగిపడుతున్నావు? ఆయన మాటలు ఏం లేదంటే ముఖ స్తుతి లేదు, మెప్పించేటట్లుగా ఆయన మాట చాలా స్పష్టమైనది, స్పష్టమైనది. సూటిగా స్పష్టంగా మాట్లాడేవారు మన ప్రభు మాట. ఆ మాటలు మనకు ప్రీతికరముగా మనం అంగీకరించిన రోజున, మార్చిన రోజున, వాటిని ఎప్పుడైతే మనం ప్రీతికరముగా మార్చుకొని అంగీకరించి వాటి ప్రకారంగా నడవటానికి, జీవించటానికి మనము తీర్మానము చేసుకున్న రోజున నిత్య క్షేమాన్ని అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము. ఒక మాటను మీకు, ఒక భక్తుని మీ ఎదుట ఉంచి నేను కొన్ని మాటలు మీతో తెచ్చి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో 6 నుండి చదువుకుంటూ వద్దాం. 6, 7 చదవండి. ఆదికాండం. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట విన్నవారు వారు కాపాడబడతారు, వారు రక్షించబడతారు, క్షేమముగా ఉంటారు అనేదానికి మీకు కొన్ని మాటలు నేను ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వారి మాటలు వీరి మాటలు కాదు, కానీ స్వచ్ఛమైన, స్పష్టమైన, పరిశుద్ధమైన దేవుని మాట కొరకు మనం ఆశపడదాం. దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు. ఆ మాటలను తీసుకొని నీ జీవితమును, నీ బ్రతుకుని మార్చుకొని, వేళ కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండవచ్చు, బాధగా ఉండవచ్చు, అయినా కూడా దేవుని వాక్యమును, మాటను ఎప్పుడైతే ప్రియమైనదిగా ఎంచి దాని ప్రకారంగా చేయటానికి, జీవించడానికి ఇష్టపడతావో నీ జీవితాన్ని ప్రీతికరమైనదిగా ప్రభు మార్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీవెనకరమైనదిగా మార్చేస్తారు, ఆశీర్వాదకరమైనదిగా మార్చేస్తారండి. మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. తాను భూమి నరులను చేసినందుకు యెహోవా
సంతాపము నొంది యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయములో బాధపడెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను ఆ భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చాలండి, 12వ వచనం కూడా చదువుదాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఉన్నారంటండి ప్రజలు. దేవుని చేత సృష్టించబడినటువంటి నరుడు ఆ తర్వాత దేవుని మాట వినక, దేవుని మాటను ధిక్కరించి పాపము చేసినందువలన దేవునికి బాధ కలిగిందంట. దేవునికి బాధ ఎందుకు కలిగింది? వారు దేవుని మాట స్పష్టమైన మహిమకరమైన పరిశుద్ధమైన దేవుని మాట వినక వారి జీవితాలు పాడు చేసుకొని, వారి జీవితాల్లో చీకటి మహిమగా మార్చుకొని, వారి బ్రతుకు ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా, వారి అలవాట్ల ద్వారా, వారి సహవాసాలు అపవిత్రమయమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకని వారు అంతగా తప్పిపోవటం గల కారణం ఏమిటంటే వారు దేవుని మాట వినక. ఈరోజున వినినట్లుగానే ఉంటున్నారు. ఈరోజున ప్రజలు విన్నట్టుగానే ఉంటున్నారు, నటిస్తూ ఉన్నారు దేవుని మాట విన్నట్లుగా. కానీ వారు దేవుని మాట వినట్లేదు అని ఎలా చెప్పగలుగుతాము అంటే వారి ప్రవర్తనే, వారి జీవన విధమే, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి క్రియలే, వారు జీవిస్తున్న జీవన విధానమే తెలియచేస్తుంది వారు దేవుని మాట వినట్లేదని. దేవుని మాట ప్రియముగా ఎంచిన వారి జీవిత విధానమే వేరుగా ఉంటుంది. దేవుని మాటకు విధేయత కలిగి లోబడి బ్రతుకుతారండి. కానీ వీరింతగా చెడిపోవటం గల కారణం ఏమిటంటే దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు మాట వినట్ల, వారిష్టం వచ్చినట్లుగా, వారికి అనుకూలమైనట్లుగా వారు జీవించారు. కనుకే వారిని బట్టి భూమి అంతా కూడా శపించబడినట్లుగా అయిపోయింది. దేవునికే బాధ, దేవునికి కోపం. భూమిని ఏ విధంగానే సరే దాన్ని లయము చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంత బాధ చూడండి. తనబడి సృష్టించినటువంటి సృష్టి మీద మానవులందరినీ తుడిచిపెట్టేయాలని, ఆ మానవునితో పాటు ఉన్నటువంటి జంతువులు మొత్తాన్ని కూడా, జీవరాశులంతా కూడా నాశనం చేయాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నారంటే ఎంత బాధ, ఎంత వేదన ప్రభు వారికి కలిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలా ఆలోచన ఎందుకు దేవునికి అంత బాధ కలిగిందంటే ఆయన మాట వినక వీళ్ళు ఏం చేశారంటే పాపములో పడిపోయారు. పాపపు సంబంధమైన జీవితాలలో కొట్టుమిట్టాడిపోతున్నారు. అంధకారముతో కూడిన కార్యాలు ఎక్కువ. ఈ రోజున మనము కూడా ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, రక్షించబడ్డాం అనుకుంటున్నాం, విమోచించబడ్డాం అనుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని ఎరిగి ఉన్నాం, దేవుని గురించి మాట్లాడుతున్నాం. కానీ పిల్లరా, దేవుని మాటకు విధేయత కనపరిచి లోబడిన వారిగా ఉంటున్నామా? మాట వినటం గొప్ప కాదండి, అది ప్రియమైందిగా ఎంచుకొని ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే అది నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. అప్పుడే అది నీ బ్రతుకులు వెళుతుంది. అప్పుడే ఒక అర్థాన్ని ఇస్తుందండి. దేవుని మాట స్వచ్ఛమైనది, మలినము, అపవిత్ర లేదు, దానిలో ఏ మోసం లేదండి. ఈరోజున మనము ఈ ప్రజల మీదకి దేవుని ఉగ్రత దింపాలనుకుంటారు. దేవుడు అనుకుంటారు వాళ్ళందరినీ తుడిచిపెట్టేయాలని
అన్నంత కోపం దేవునికి రావటం గల కారణం ఏమిటంటే వారు దేవుని మాట వినట్లేదు, ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరి మాటలు ఒకరికి ఆనందాన్ని ఇస్తున్నాయి, ఒకరి క్రియ ఒకరికి ఆనందాన్ని ఇస్తున్నాయి, వారికే ఆనందంగా ఉంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవునికి ఆనందాన్ని ఇచ్చే విధముగా వారు బ్రతుకులేదు. అందుకు దేవుడు వారి సమూలంగా నిర్మూలన చేయాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడంట, అప్పుడు ఒక వ్యక్తి దేవుని దృష్టికి కనపడ్డాడు. చూడండి ఆ మాట 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆదికాండము 6:13 నుంచి 14 చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా సమస్త శరీరుల మూలముగా బలత్కారముతో నిండి ఉన్నది గనుక, భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దానిని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 80 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దానిని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవు నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చాలండి. ఇక్కడ నోవాహుతో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. భూమి మీద ఉన్న నరులందరి పరిస్థితి ఒక విధంగా ఉంటే నోవాహు ఒక్కడి దేవుని కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని కృపను నోవాహు పొందుకోవటానికి గల కారణం ఏమిటనంటే, ఇక్కడ దేవుడు ఒక బాధ్యతను నోవాహు మీద పెట్టాడు. అది సామాన్యమైన బాధ్యత కాదు. అది శ్రమతో కూడిన, ఖర్చుతో కూడిన, ఎంతో ప్రయాసముతో కూడిన ఒక పనిని నోవాహు మీద దేవుడు ఉంచారు. నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడై తన తరములో నిందారహితుడిగా జీవిస్తున్నటువంటి వాడు. లోకానికి వేరే, లోక సంబంధానికి వేరే, లోక సంబంధమైన జీవితాలు జీవిస్తున్న వారికి వేరే ఒక ప్రత్యేకముగా జీవిస్తున్నటువంటి నోవాహుతో దేవుడు చెప్తున్నాడండి. దేవుడు చెప్పినప్పుడు ఆ మాట ఎవరైతే వింటారో వారి బ్రతుకులో అద్భుతమైన దేవుని కృప వెల్లడవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎవరు నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు తన కుటుంబం కొరకై ఒక నావను, ఒక ఓడను సిద్ధపరుచున్నాడంట. నోవాహు దేవుడు భూమిని పాడు చేయాలి అనుకున్నప్పుడు నోవాహు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మాట ప్రకారముగా ఓడ సిద్ధపరచుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మన జీవితాన్ని కూడా దేవుని మాట ప్రకారంగా నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నిత్యముగా ఈ కడవరి దినాల్లో నీ కృప చేత నీ కుటుంబము క్షేమదిని పొందుకుంటుందండి.
దేవుని యొక్క సంకల్పము నీ పట్ల నెరవేర్చబడుతుందండి. నోవాహు పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చబడిందో అలాగే నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా దేవుడి కార్యము, సంకల్పము నెరవేర్చబడుతుంది. ఓడను తయారు చేసుకోమన్నారు. ఆ ఓడను సామాన్యంగా చెప్పట్లేదు. ఆయన పొడవు చెప్తున్నారు, వెడల్పు చెప్తున్నారు, ఎత్తు చెప్తున్నారు, 3 అంతస్తులుగా కట్టాలని చెప్తున్నారు. దానికి కిటికీ అంటున్నారు, దానికి తలుపు అంటున్నారు, అరలరలుగా చేయాలని ప్రభు చెప్తున్నారు. వీటన్నిటినీ కూడా నోవాహు పాటించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుని మాట ప్రియమైనదిగా ఎంచితే ఆ స్వచ్ఛమైన, స్పష్టమైన, పరిశుద్ధమైన దేవుని మాటను అంగీకరించి దాని ప్రకారముగా జీవితాన్ని కట్టుకొని మలుచుకోగలిగితే నిశ్చయముగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిశ్చయముగా నువ్వు క్షేమాన్ని పొందుతావు. ఒక్కొక్కసారి దేవుని మాట ప్రకారముగా చేసేటప్పుడు మనకు కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండవచ్చు, బాధగా ఉండొచ్చు, అది ఎంతో నష్టముతో కూడిన ఉండవచ్చు, అవమానంగా ఉండవచ్చు. అయినా కూడా చివరిగా వారికి కలిగేది ఏంటంటే మేలు కలుగుతుంది. ఇక్కడ ఇందాక యోబు గారు అంటున్నారు కదా, దేవుడు నీతో మాట్లాడిన మేలు. దేవుడు మనతో మాట్లాడి మనల్ని చేయమన్నట్లుగా మనము చేస్తే మనకెంతో మేలు కలుగుతుంది. నోవాహు జీవితంలో తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి కొన్ని పనులు చెప్పాడు. ఓడను నిర్మాణం విషయంలో, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళ విషయంలో, ఆ ఓడ నిర్మాణం విషయంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోవాహు దేవుని మాట చొప్పున ఓడను కట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ప్రకారంగా చేయలేదు, కానీ కష్ట సాధ్యమైన దేవుని ఆ మాట, అది ఒక రోజుతోనో ఒక నెలతోనో కూడిన పని కాదు. కొన్ని సంవత్సరాలు ఆ పనిని చేయటానికి పూనుకున్నాడు నోవాహు గారు. ఈ రోజున నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు నీవు మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి విధేయత చూపించి నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఈ దినము నుంచి నువ్వు ప్రయాసపడు. అలాగ నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో నిశ్చయముగా నీ కుటుంబం కట్టబడుతుంది. ఆ మాట వల్ల నీకు మేలు కలుగుతుంది. రాబోయే దినాల్లో దేవుని క్షేమాన్ని, దేవుని యొక్క ఆ గొప్ప కృపను నువ్వు అనుభవించగలుగుతావు. నోవాహు, అక్కడ చూద్దామండి, నోవాహు 22వ వచనం చూడండి, 6వ అధ్యాయం 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు ప్రకారము అతను చేసెను. పిల్లరా, హల్లెలూయా, పిల్లరా, ఒక్కసారి మరి దేవుడు నీతో చెప్పినది చేస్తున్నావా? దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు నడిపించినట్లుగా నువ్వు నడవగలుగుతున్నావా? ఇక్కడ చూడండి, అతని ఎంత దేవుని మాట మీద ఎంత నమ్మకం చూడండి, దేవుని మాట మీద ఎంత విశ్వాసము చూడండి. కష్టపడి, ప్రయాసపడి, శ్రమ కోర్చి, ఖర్చు పెట్టి, లోకమంతా అవమానపరుస్తున్నా, లోకమంతా హేళన చేస్తున్నా, దేవుని మాటే శాసనంగా భావించి తన కొరకు, తన కుటుంబము కొరకు దేవుడు చెప్పిన, ఆజ్ఞాపించిన విధముగా ఓడను కట్టుకున్నాడు నోవాహు. దేవుడు చెప్పిందే సమస్తం అతను జరిగించాడు తప్ప ఈ మధ్యలో ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా ఆ విధముగా చెయ్యక తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు నోవాహు అండి. రోజున నీ ఆత్మీయ జీవితంలో సంగమా, ఎవరి మాటకు నువ్వు విలువిస్తున్నావు?
దేవుని మాట ప్రకారముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుగా, మనుషుల మాట కాదు. మనుషుల మాట ఎన్నడుగు ఎవ్వరు కూడా నిన్ను కట్టలేరండి. దేవుని మాటే నిన్ను కట్టగలుగుతుంది. దేవుని మాటే నిన్ను దృఢపరచగలుగుతుంది, నిన్ను స్థిరపరచగలుగుతుంది, నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. రే దేవుని ప్రియ సహోదరి సహోదర, ఈ పరిశుద్ధ దినాన ఎవరి మాట నువ్వు ప్రియమైందిగా ఎంచుతున్నావు? ఎవరి మాట అంటే నీకు ఇష్టం? ఎవరి మాట కొరకు నువ్వు వేగిరపడుతున్నావు, ఇష్టపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు? దేవుని మాట కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, దేవుని మాట ప్రకారంగా నీ బ్రతుకుని కట్టుకోగలిగితే, దేవుని మాట ప్రకారంగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే, దేవుని వాక్యానుసారముగా నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోగలిగితే, నీ భర్త కొరకు, ఒకవేళ నీ భర్త వినకపోవచ్చు, లేకపోతే నీ భార్య వినకపోవచ్చు, నువ్వు కట్టుకోవాలి. దేవుడి మాట అది స్పష్టమైన మాట కనుక, అది ఏ విధమైన వంకరలు లేని మాట కనుక, అది ఆదరణించి బలపరిచి స్థిరపరిచే మాట కనుక, ఆ మాటను ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీది. నోవాహుతో మాట్లాడితే ఆ మాటను స్వీకరించి, ఆ మాటను అంగీకరించి, ఆ మాట ప్రకారంగా తన భార్యను, తన కుమారులను, తన కోడలను కట్టుకోగలిగాడు. లోకమంతా ఒకవైపు ఉంటే తన కుమారులు నోవాహు వైపు నిలబడటానికి గల కారణం, నోవాహు దేవుని మాట మీద దృష్టి నిలిపి అది ప్రియమైందిగా ఎంచి తన బిడ్డలకు చెప్పుకున్నాడు, తన కోడళ్ళకి చెప్పుకున్నాడు, ప్రాముఖ్యంగా తన భార్య చెప్పుకున్నాడు. ఈ రోజున సహోదరుడా, నీ భార్య విషయంలో నువ్వేం చేస్తావు? నీ భార్యకు దేవుని మాట యొక్క విలువను చెప్పగలుగుతున్నావా? దేవుని నడవవలసిన మార్గంలో నిన్ను నడిపించడానికి నీతో మాట్లాడిన మాట నీ కుటుంబ సభ్యులకు తెలియచేస్తున్నావా? క్షేమాన్ని పొందుకునే విధముగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి అవసరమైన దేవుని మాటలు నీ కుటుంబంలో నువ్వు తెలియచేస్తున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా? ఏ నోవాహు బంధువులు లేరా? తన భార్యకు బంధువులు లేరా? నోవాహు కుమారులకు స్నేహితులు లేరా? నోవాహు కోడళ్లకు బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? స్నేహితులు లేరా? ఎందరు ఉన్నా నోవాహు చాలా దేవుని మాట ప్రియమైందిగా ఎంచి, ఆ మాటలో చాలా స్పష్టత ఉంది. ఇదిగో నేను లోకముతో పాటు సర్వ శరీరులను నేను అంతమొందిస్తానని దేవుడు చెప్పిన మాట అది నిత్యముగా జరుగుతుందని ఎరిగిన వాడై వారికి బోధించుకున్నాడు. రాబోయే ఉగ్రతను గురించి తన భార్యకు, రాబోయే ఉగ్రత తన కుమారులకి, రాబోయే ఉగ్రత గురించి తన కోడళ్లకు తెలియచేసి, ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం నడవవలసినదే, దేవుడు చెప్పినట్లుగా మనం జీవించవలసినదే, దేవుడు చెప్పినట్లుగా మనం రక్షణ అనే ఓడ కట్టుకోవలసినదే అని కుటుంబ భార్యకు, కుమారులకు, కోడళ్లకు చెప్పుకున్నాడండి. ఈ ప్రమాదకరమైన దినాలలో రక్షణతో కూడిన మాటలు, విమోచించబడే మాటలు, కాపాడగలిగిన దేవుని మాటలు నీ కుటుంబ సభ్యులకు నువ్వు తెలియచేయగలుగుతున్నావా? నీ భార్యకు, లేకపోతే నీ భర్తకు, లేకపోతే నీ బిడ్డలకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు చెప్పగలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నీవే దేవుని మాట ప్రియమైందిగా ఎంచకపోతే, నీవే దేవుని మాట ప్రకారంగా బ్రతకకపోతే, నీవే దేవుని మాట ప్రకారముగా నీ ఆత్మీయతను కట్టుకోకపోతే, నీ ఇంటి వారికి ఏమని నువ్వు చెప్పగలుగుతావు? ప్రియమైందిగా నువ్వు ఎంచితే, అది ఇష్టమైందిగా నువ్వు తీసుకుంటే, నోవాహు అక్కడ రాయబడింది, అతడు దేవుడు చెప్పిన యావత్తూ జరిగించాడంట. నమ్మకం నీకు ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. అది నువ్వు ఎప్పుడైతే దేవుని మాట యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని నువ్వు గుర్తిరిగితేనే అది నీవు ప్రియమైందిగా ఎంచగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ప్రియమైందిగా ఎంచాడు గనుక, దేవుని మాట యొక్క ఆ హెచ్చరికను స్వీకరించాడు గనుక, దేవుడు చెప్పిన యావత్తు చెప్పినట్లుగా రక్షణ ఓడను సిద్ధపరచుకొని తను, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళతో కలిసి రక్షణ ఓడలోకి ప్రవేశించి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిన కాపాడుకున్నవాడు నోవాహు అండి. ఈ రోజున నీ పరిస్థితి ఏముంది? ఈ రోజున నీ భక్తి విధానం ఎలా ఉంది? దేవుని మాట వినే ఉంటున్నావు, కానీ
మాట ప్రకారంగా కట్టుకునే ప్రయత్నం మాత్రం ఇవ్వట్లేదు. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం కనపడట్లేదు. నోవాహు అయితే ఎక్కడ కూడా అవిశ్వాసములోకి వెళ్ళక పరిపూర్ణమైన నిజమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని మాట పట్ల కనపరిచి తన కొరకు, తన కుటుంబం కొరకు రక్షణ ఓడను కట్టుకొని సంపూర్తిగా చేసి దేవుడు చెప్పినట్లుగా రక్షణ ఓడలోకి ప్రవేశించిన వాడు నోవాహు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున నువ్వు అలా చేయగలిగితే, ఇది కుటుంబాన్ని కట్టుకోవటానికి నువ్వు ప్రయత్నించవలసిన దేవుని మాట ఇష్టముగా, ప్రియమైనదిగా ఎంచి దేవుడు చెప్పినట్లుగా నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. నీ బిడ్డలు, నీ బంధువులందరినీ కూడా ఇప్పుడు నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎప్పుడు చేయగలుగుతావా పని అంటే, దేవుని మాట స్వచ్ఛమైనదని, అది విలువైనదని, అది గొప్పదని, అది ప్రియమైనదని నువ్వు భావించి నువ్వు అంగీకరించినప్పుడే. దేవుని మాట యొక్క విలువ నీకు తెలియకపోతే నీ 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 కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతావు సంగమా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుని మాట గొప్పతనాన్ని నువ్వు అంగీకరించు. అప్పుడే నోవాహు చేయగలడు. ఆ మాట యొక్క గొప్పతనాన్ని నోవాహు గుర్తిరిగి ఉన్నాడు గనకే లోకమంతా ఒకవైపు వెళ్ళిపోయినా, శరీరులందరూ కూడా వారి లోక సంబంధమైన బ్రతుకుల్లో, ఆచారాల్లో, వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతున్నా, పాపములో మునిగిపోయినా, నోవాహు మాత్రం దేవుని మాట మీద గురి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాగైనా దేవుడు చెప్పింది చేయాలి. అది ఎంత కష్టమైనా, ఎంత ప్రయాసమైనా, ఎంత భారమైనా, ఇరుగు పొరుగు వారు ఎంత అవమానపరిచినా, ఎవరు మాట వినకపోయినా, తను మాత్రము ప్రయాసపడి నోవాహు తన కుటుంబం, తన భార్య, తన కుమారులు, తన కోడలను ఎలాగైతే కాపాడుకోగలిగాడో, అదే విధముగా ఈ దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ రోజున ప్రభు మన మీద పెట్టున్నారండి. ఎప్పుడు కాపాడుకోగలుగుతామంటే, దేవుని మాట యొక్క విలువను గుర్తిరిగినప్పుడు, అది నీకు ప్రియమైందిగా ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రైజ్ ది లార్డ్. నీతికి వారసుడిగా మారిపోయాడంటండి. లోకమంతా ఒకవైపు వెళ్ళిపోతే, దేవుని మాట ప్రియమైందిగా భావించి ఎంచి దాని ప్రకారంగా ఇంటి కొరకు, తన కుటుంబ సభ్యుల కొరకు రక్షణ ఓడను కట్టుకున్నటువంటి నోవాహు నీతికి వారసుడిగా మాట్లాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట నోవాహుతో మాట్లాడినప్పుడు విశ్వాసమును బట్టి, అంటే ఇప్పుడు నోవాహు దేవుని మాట ప్రకారంగా చేయటానికి గల కారణం ఏంటంటే, దేవుని మాట మీద అచంచలమైన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. లోకం మీద లేదు, లోక సంబంధమైన వారి మాటల మీద లేదు, పెద్దవారి మాట, ఎవరెవరో వచ్చిన ఆ మాటలు చెప్తున్న వారి మాటల మీద కాదు, కానీ దేవుని మాట మీద పరిపూర్ణమైన విశ్వాసము గలవాడై నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి,
ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతుందో ఇవన్నిటి ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి హెచ్చరించబడుతున్న నీవైనా నేనైనా మనమైనా నోవాహులాగానే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకున్నట్లుగా మనము కూడా మన ఇంటి వారిని కాపాడుకోవటానికి రక్షణ అనే ఓడను మనము సిద్ధపరచుకోవాలండి. ఒకటి విశ్వాసం, రెండోది హెచ్చరించబడుతున్న వారు భయభక్తులతో కూడి మనం ఏం చేయాలంటే మన ఇంటి వారి కొరకు, అయ్యో ఆ కుటుంబం ఎలా విడుదల పాడైపోతుందో, దేవుని రక్షణ పొందుకోకుండా, దేవుని మహిమలో ప్రవేశించకుండా, దేవుని కాపుదల పొందుకోకుండా, ఆ రాబోయే ఉపద్రవంలో తప్పించుకోకుండా ఎక్కడ పతనమైపోతుందో అని దేవుని మాట చేత హెచ్చరించబడి భయభక్తులతో ఆ మాట ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడితే అప్పుడు నీతికి వారసులుగా మార్చబడతామండి. ప్రైజ్ ద లార్డ్. ఊరికనే భక్తి చేస్తే పరలోకం వెళ్ళమండి. దేవుని నమ్ముకున్నాము అనుకున్నంత మాత్రాన ఆ పరలోక పట్టణానికి మనం వారసులంగా మార్చబడలేం. ప్రయాసం కావాలి, తపన కావాలి, ఒక బాధ్యత కావాలి. ఎలాగైనా సరే ఏదో ఒకరు పోవటం కాదండి, మన ఇంటి వారందరూ కూడా ఉండాలి. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇంటి వారిని కలుపుకుంటున్నాడు ఆయన. తను, తన భార్య, తన బిడ్డలు, తన బంధువులు అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఈరోజు నాటి విశ్వాసం, నిరీక్షణ నువ్వు చెప్పగలుగుతావా? అటు మాట నీ భార్య నీతో పాటు నీతికి వారసురాలుగా మార్చబడే అనుభవం ఉందా? మారే అనుభవం ఉందా? నీ బిడ్డలు, నీ కుమారుల గురించి చెప్పగలవా? నీ కుమార్తెల గురించి చెప్పగలవా? నీ బంధువుల గురించి చెప్పగలవా? నీ భర్త గురించి చెప్పగలవా? నోవాహు దేవుని మాట యందు విశ్వాసము గలవాడే అంతకుముందు చూడని సంఘటనలు జరగబోతాయని హెచ్చరించబడి చూడకపోయినా హెచ్చరించబడ్డాడు గనుక ఆ హెచ్చరిక రాబోయేది నిజమని గ్రహించిన వాడే భయభక్తులతో తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడను కట్టుకున్నాడు. ఈరోజు నాటి బాధ్యత నీకు లేదా? ఒకవేళ తల్లిదండ్రులు రక్షించబడకపోతే బిడ్డలుగా మీ బాధ్యత నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయటమే. దేవుని పరిశుద్ధమైన లేఖనాలు వారితో మృదువుగా వారికి తెలియజేయాలి, వారితో మాట్లాడాలి. ఈ ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్న సంఘటనలు వారికి వివరంగా పరిశుద్ధ లేఖనాల నుంచి వారికి తెలియచేసి హెచ్చరిస్తూ వారిని కూడా రక్షణ ఓడలోకి ప్రవేశించే వారిగా మనం మార్చుకోవాలి. అది బిడ్డల బాధ్యత. అలాగే భార్య మారితే భర్త బిడ్డలు మార్చుకోవలసిన బాధ్యత. అలాగే భర్త మారితే భార్యను బిడ్డలు మార్చుకోవలసిన బాధ్యత భర్త మీద ఉంది. అలాగే ముందుగా రక్షించబడితే భార్య మీద ఉంది. బిడ్డలుగా రక్షించబడితే బిడ్డల మీద బాధ్యత ఉంది. ఈ రోజున నీవు దేవుని దృష్టిలో కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు మారాలి అంటే, ఆ నీతికి వారసురాలుగా మారాలి అంటే దేవుడే హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ప్రకారముగా ఆ వాక్యములు మేలైనవిగా నువ్వు గ్రహించి వాటిలో గొప్పతనాన్ని ప్రియమైనదిగా ఎంచుకొని నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని చక్కగా కట్టుకోగలిగితే నిశ్చయముగా నీతికి వారసులుగా మార్చబడతా. ఈ కడవరి దినాలు చూస్తున్నాం, అపాయకరమైన దినాలు. బయటికి రాలేని పరిస్థితుల్లో దాదాపుగా 50 రోజుల నుంచి మన ఇంట్లో బంధించబడిన వారిగా ఉన్నాం. సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. వాక్యము కొదువయ్యే దినాలలో, ఎంత భయంకరమైన దినాలలో మనమున్నాం, అపాయకరమైన దినాలలో మనమున్నాం. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనము జ్ఞానవంతులమైతే, తెలివి గలవాళ్ళమైతే, వివేకము గలవారమైతే ఆ వాక్యం యొక్క విలువను, ఆ వాక్యముల యొక్క ఆ పరిశుద్ధతను మనం గుర్తిరిగిన వారమైతే, వాక్యములో ఉన్న స్వచ్ఛతను మనం గుర్తిరిగిన వారమైతే, ఆ వాక్యమును ప్రియమైనదిగా ఎంచిన వారమైతే, ఈ లోకం మీద దృష్టి నిలపక దేవుడు మనల్ని కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ పట్టణము కొరకు రక్షణ అనే ఈ ఓడను మనము సిద్ధపరచుకోవాలి. పరిపూర్ణమైనటువంటి వారిగా మనం మారాలి, సంపూర్ణమైన వారిగా మారాలి.
అలా మారటం అంటే దేవుని మాట ప్రకారముగా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం మన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూడండి, యాకోబు పత్రిక ముగిచేస్తాను, 2 మాటలు. యాకోబు పత్రిక 2:14 చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల, నాకు దేవుని మీద నమ్మకము ఉన్నదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో. చాలండి. అక్కడ రాయబడింది, అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటే, ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. నోవాహు కూడా దేవుడు అంటే ఇష్టం, దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడు అతనితో చెప్పాడు, అబ్బాయి నీ కుటుంబాన్ని ఇదిగో జలప్రలయం ద్వారా ఇదిగో భూమి మీద ఉన్న వారందరినీ, జంతువులను, పక్షులను, సమస్తమును, జీవరాశిని మొత్తం నేను అంతమొందిస్తున్నాను. నా కృప నీకు ఉంది కనుక, నువ్వు కృపను పొందుకున్నవాడు కనుక నీతో పాటు నీ కుటుంబాన్ని ఈ జలప్రలయంలో నుంచి కాపాడటానికి ఓడను కట్టుకో అన్నాడు. అయ్యా నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నువ్వంటే నాకు విశ్వాసం ఉంది అని నోవాహు ఓడను కట్టుకోకపోతే కాపాడబడేవాడా? లేదు కదా. అంటే దేవుడు రక్షించబడటానికి, విమోచించబడటానికి చెప్పిన కార్యములన్నీ చేయటమే విశ్వాసం అండి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం చూపించాలి. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందంటే అట్టి విశ్వాసం ఈ యొక్క రాబోయే దినాలలో, ఈ ఉపద్రవం నుంచి, ఈ కష్టకాలంలో రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించలేదు. రాచుకోవాలంటే క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మనం చేయాలి. నోవాహు మనం అదే చూస్తున్నాం. కృప పొందుకున్నాను కదా, ఎట్టున్నా సరే ప్రభు కాపాడుతాడని ఏదో నిర్లక్ష్యంగా లేడు. దేవుడు చెప్పినట్లుగా, హెచ్చరించినట్లుగా ఆ హెచ్చరికను భయభక్తులతో ఆచరించి దాని ప్రకారంగా ఓడను కట్టుకొని కుటుంబంతటిని కాపాడుకున్నాడండి నోవాహు. అంటే క్రియలతో కూడిన విశ్వాసమును బట్టి మాత్రమే మనం విమోచించబడతాం. రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే క్రియలతో కూడిన విశ్వాస జీవితమే మనకు కావాలి. క్రియలు లేని విశ్వాసం మృతము సమానం అన్నాడు. చూడండి ఆ మాట 26వ వచనం, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఏం చెప్తున్నారండి యాకోబు గారు? ప్రాణము లేని శరీరం ఎలా చనిపోయిందో ఉంటుందో అలాగే విశ్వాసం, అక్కడ క్రియలు లేని విశ్వాసం కూడా అలాంటిదేనంట. నీ విశ్వాసము జీవము గలదై దాని ద్వారా ప్రతిఫలము ఆశీర్వాదకరమైన, క్షేమకరమైన, సంతోషకరమైన ప్రతిఫలము నీకు రావాలి అంటే నీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలతో కూడినదంటే నీవు క్రియలు చూపించాలి. నువ్వు దేవుని వెంబడిస్తున్నది క్రియలో చూపించాలి. దేవుని నమ్ముతున్నది ఆయన మాట ప్రకారంగా నువ్వు చేయటమే క్రియలతో కూడిన విశ్వాస జీవితం. అలాంటి క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మనము చేసినప్పుడే రాగల ఉగ్రత నుండి మనము తప్పించుకోగలుగుతాం. నోవాహు ఆనాడు జలప్రళయం నుంచి తన కుటుంబాన్ని, తన భార్య, తన కుమారులను, తన కోడలను కాపాడుకున్నది ఎలాగంటే క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపి కనపరిచాడు. అక్కడ తన విశ్వాసములో ప్రభు చెప్పిందంతా కూడా చూపి చేశాడు. అక్కడ ఈ రోజున నువ్వు కూడా అలా చేయాలి. అలా చేయాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును నువ్వు ప్రియమైందిగా ఎంచాలి. మనుషుల మాట ఈ రోజున పరిగెడుతున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళ మాట కొరకు వీళ్ళ మాట కొరకు పరిగెడుతున్నారు. మనుషుల మాటలు మనకు ప్రియమైనవిగా ఉండకూడదండి. ఏ మనిషి కూడా మనల్ని గమ్యం చేర్చలేడు. నోవాహులాగా మనము కూడా దేవుని మాట మనము ప్రియమైందిగా ఎంచి ఆ మాట పట్ల విశ్వాసం ఉంచి, విశ్వాసముతో క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనము ప్రదర్శించినప్పుడు
ఇప్పుడు మాత్రమే నోవాహు ఎలాగైతే ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డాడో, ఆ జలప్రలయం నుంచి తప్పించబడ్డాడో, ఎలాగైతే ఆ జలప్రలయం అంతా ముగించబడిన తర్వాత ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత అరారోతు పర్వతం మీద ఓడ ఎంత క్షేమముగా దిగి ఆ నూతన పరచబడిన భూమి మీదకి దిగాడో, తన ద్వారా ఒక నూతన సృష్టి ప్రారంభించబడిందో, అంత ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు నీ బ్రతుకులో, నీ కుటుంబం ద్వారా జరగాలి అని అంటే క్రియలతో కూడిన విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి. నోవాహు ద్వారా, నోవాహు కుటుంబము ద్వారా, నోవాహు సంతానము ద్వారా దేవుడు పునరుత్పత్తి జరిగించాడు. అక్కడ నూతన సృష్టిని మళ్ళా ఆయన కొనసాగింపజేశాడు. అలాగ నీ ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరచు. క్రియలతో కూడిన విశ్వాసం లేకపోతే అది మృతమే, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. తాత్కాలికంగా భూమి మీద కొంతకాలము బ్రతికినంత వరకు మనముగా సంతోషించగలమేమో, కానీ రాబోయే ఆ సంతోషకరమైన ఆ మహిమ పట్టణంలో ప్రవేశించడానికి క్రియలు లేని మృతమే ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైంది కాదు. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసము ప్రయోజనకరమైందిగా, మన విశ్వాసము దీవెనకరమైనదిగా, క్షేమకరమైన ఆ ఉన్నతమైన అనుభవాల్లోకి మనల్ని తీసుకొని వెళ్ళేదిగా ఉండాలి అంటే, ప్రభు చిత్తమును, సంకల్పము నెరవేర్చేదిగా మన విశ్వాసం ఉండాలంటే అది క్రియలతో కూడినదై ఉండాలి. నోవాహు క్రియలతో కూడింది భక్తి చేశాడు, విశ్వాసాన్ని ప్రదర్శించాడు, దేవుడు చెప్పింది అంతా కూడా చేశాడు. మరి దేవుడు చెప్పింది నీకు అనుకూలంగా మలుచుకుంటున్నావా? నీకు ఇష్టమైనట్టు చేస్తున్నావా? నీకు నచ్చింది చేసి నీకు నచ్చంది విడిచిపెడుతున్నావా? సామాన్యమైన పని అండి నోవాహు చెప్పింది. ఒక ఓడను ఒంటరిగా నిర్మించేటువంటి మాటలు, కానీ నోవాహు పూనుకున్నాడు. ఈరోజు నీకు కష్ట సాధ్యమైన, అది నీకు భారమైనా, అది శ్రమదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే అదే జీవముతో కూడిన విశ్వాసం, అది క్రియలతో కూడిన విశ్వాసం. అప్పుడే నీకు ప్రతిఫలం ఉంటుందండి. ఈ భక్తి ద్వారా నీకు ప్రతిఫలం ఉంటుంది, నీ విశ్వాసం ద్వారా ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే క్రియలు లేని విశ్వాసం అది మృతముతో సమానం, మృతముతో సమానం. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో సంఘమా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కడవరి దినాల్లో హెచ్చరించబడుతున్నాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక నొందుకున్న మనం భయభక్తులతో దేవుడు చెప్పినట్లుగా, దేవుడు నడిపించినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా మన భక్తిని చేద్దాం. మనకు నచ్చినట్లుగా కాదు, నీకు నచ్చినట్లుగా కాదు, నీకు అంగీకారమైనట్లుగా కాదు, దేవునికి నచ్చినట్లుగా భక్తి చేద్దాం, దేవునికి అనుకూలమైనట్లుగా భక్తి చేద్దాం. అప్పుడే మన భక్తికి ఆయన అక్కడ నోవాహు నీతికి వారసుడని పేరు పొందుకున్నాడు. ఈ రోజున నీవు నీతికి వారసురాలుగా నీవు, నీ కుటుంబము ఎన్నిక కాబడాలంటే నీ విశ్వాసము క్రియలతో కూడినదై భక్తి చేసేవారిగా ఉండాలి. నీ వాక్యం ఎప్పుడు చేయగలుగుతావు? నీవు అది దేవునికి అంగీకారమైన క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని ఎప్పుడు చేయగలుగుతావు అంటే దేవుని స్వచ్ఛమైన పరిపూర్ణమైన దేవుని మాటలు ప్రియమైందిగా నువ్వు ఎంచాలి. పరిశుద్ధ గ్రంథములో మనం సంపూర్ణంగా సాగిపోవాలి, సంపూర్ణతలోకి సాగిపోవాలి, పరిపూర్ణతలోకి రావాలి. అలా రావాలి అంటే దేవుని మాటలు ఒకటే మనకు ఆధారం, దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం ప్రకారం మాత్రమే మనం జీవించినప్పుడు, భక్తి చేసినప్పుడు మనకు ప్రయోజనం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దినాన ప్రభుత్వం బట్టి మనల్ని మనము సరిచేసుకుందాం. హెచ్చరిక చేయబడుతున్నాం. నీకిష్టంగా చేస్తున్నామా లేక దేవుని వాక్యం ప్రకారంగా భక్తి చేస్తున్నామా? నీ విశ్వాస జీవితం నీకిష్టమైనట్లుగా చేస్తున్నావా, దేవుని వాక్యము అనుగుణంగా చేస్తున్నావా? నోవాహు తన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన ఎక్కడ లేవండి, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అలాగ మనము చేయగలిగితే నేనైనా
మీరైనా, ఏ విశ్వాసి అయినా, ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా ఆ విధంగా చేయగలిగితేనే నీతి వారసులుగా మార్చబడతాం. లేకపోతే మన విశ్వాసం మనకు ప్రయోజనకరమైంది కాదు. తాత్కాలికంగా ఏదో శారీరక సంబంధమైన కొన్ని మేలులు ఏమన్నా భూమి మీద పొందుకుంటామేమో, కానీ నీతికి వారసులుగా మార్చబడటం అసాధ్యం. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం హెచ్చరించబడుతూ కడవరి దినాలలో మనల్ని మనం సరిచేసుకుంటూ మనకు ప్రయోజనకరమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, రాబోయే మహిమలో ప్రవేశించలాగున మన యొక్క విశ్వాస జీవితాన్ని క్రియలతో కూడినదై మనం చేయవారుగా ఉందాం. అలా చేయాలంటే దేవుని వాక్యమును ప్రియమైందిగా మనము ఎంచువారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరిద్దాము పిల్లారా, మోకరిద్దాం. ఇరున్న తోటలే మోకరించండి. విన్న మాటల ప్రకారముగా దేవుని మాట స్వచ్ఛమైనది. ఆ స్వచ్ఛమైన దేవుని మాటను మనం ప్రియమైనదిగా ఎంచాలి. ఎప్పుడైతే ప్రియమైనదిగా ఎంచుతామో అప్పుడే ఆ మాట ప్రకారంగా మనం జీవించగలుగుతాం. ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని, ఆ గొప్పతనాన్ని నువ్వు ప్రదర్శించకపోతే, నువ్వు అనుభవించలేకపోతే ఆ మాట ప్రకారంగా నువ్వు చేయలేవు. ఈ రోజున దేవుని మాటలు ఎలాగ భావిస్తున్నావు? రోజున అంతా అపవిత్రతే, లోకమంతా పాడైపోయింది, లోకమంతా మోసంతో అపవిత్రతో ఉండిపోయింది. కల్తీ, మనుషుల్లో కల్తీ, సమాజం కల్తీ అయిపోయింది. మాటలు కల్తీ, ప్రేమ కల్తీ, ఆప్యాయతలు కల్తీ, మనం త్రాగే నీరు కల్తీ, మనం పీల్చే గాలి కల్తీ, మనం తీసుకునే ఆహారము కల్తీ, సమస్తం కల్తీ. అది ఒకటి ఉంది, అది దేవుని మాట. ఆ స్వచ్ఛమైన మాటను ప్రియమైనదిగా ఎంచి, ప్రియమైన దేవుని మాటను ప్రకారంగా నువ్వు జీవితాన్ని కట్టుకోగలిగితే, నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నిశ్చయముగా నీతికి వారసుగా. ఈ రోజున ఇప్పుడు దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా భావించావో, ఎలా అర్థం చేసుకున్నావో నాకు తెలియదు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి, ఆనాడు నోవహు హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడిన మాట ప్రకారంగా విశ్వాసముతో, భయభక్తులతో దాని ప్రకారంగా చేశాడు. కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. మహిమకరమైన అనుభవంలోకి వచ్చాడు. ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోకి వచ్చేసాడండి. క్షేమకరమైన స్థితిలో తను కాపాడబడ్డాడు. నీతికి వారసుడిగా మార్చబడ్డాడు. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏమిటి? విన్న వాక్యాన్ని అక్కడికక్కడ విడిచిపెట్టేసి నీ సొంత నీకున్నటువంటి శరీర లోక సంబంధమైన ఆలోచనలతో నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? నీ హృదయ తలంపులు బట్టి, నీ హృదయంలో రేగుతున్న కోరికలు, ఆలోచనలు, ఆశలను బట్టి నడుస్తున్నావా? దేవుని మాట చేత హెచ్చరించబాకు. శరీర కోరికలను చంపుకున్నాడు, శరీర ఆశలను చంపుకున్నాడు, లోకాశలను, జీవబడంబాన్ని చంపుకొని ఏ విధము చేతనను తనను తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి దేవుని మాట ప్రకారంగా రక్షణ ఓడను సిద్ధపరచుకున్న వాడు నోవహు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? అలా నువ్వు చేయగలిగితే నీ జీవితం ధన్యం. అలా చేయగలిగితే నీవు నీతికి వారసుడిగా మార్చబడటం తథ్యం. ఈ రోజున నీ భక్తి విధానం ఎలా ఉంది? కాపాడుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా దేవుని వాక్య ప్రకారముగా? దేని కొరకు నీ ప్రయత్నం? దేని కొరకు నీ తపన? నోవహు తపన, తాపత్రయం అంతా దేవుని మాట ఖచ్చితంగా పాటించడమే, నిర్వర్తించడమే. వేరే ఆలోచన లేదు, వేరే పని లేదు, వేరే ఉద్దేశాలు లేవు, వేరే కోరికలు లేవు. దేవుడు చెప్పినట్లుగా రక్షణ ఓడను కట్టుకున్నాడు. ఈ రోజున అట్టి అనుభవం నీదైతే ఎంత ధన్యం. ఈ రోజున అట్టి అనుభవం నీకుంటే ఎంత గొప్ప భాగ్యం.
ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితాన్ని? ఏది ప్రియమంగా ఎంచుతున్నావు? నీ శరీరాన్ని ప్రియమైందిగా ఎంచుతున్నావా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రియమైందిగా ఎంచుతున్నావా? లోక సంబంధమైన బ్రతుకుని ప్రియమైందిగా ఎంచుతున్నావా? ఈ లోకంలో ఉన్న ఘనతలు గొప్పల కొరకు గొప్పని వాటిని ప్రియమైందిగా ఎంచుతున్నావా? దేవుని వాక్యమును ప్రియమైందిగా ఎంచగలిగితే, దాని ద్వారా హెచ్చరింపబడిన నీవు దాని ప్రకారంగా బ్రతకగలిగితే నిశ్చయముగా నీతికి వారసులుగా మార్చబడతావు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి నీ విశ్వాసాన్ని క్రియలతో కనబర్చి దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదములోకి ప్రవేశించులాగున పేతురు అంటారు, ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు నాశనకరమైన నన్ను పిలవలేదు. మనం ఆశీర్వదించబడటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆశీర్వాదం నీతికి వారసులుగా మార్చబడటంలోనే ఉంది. సంగమా, ఈ రోజున నీ పరిస్థితి ఏమిటి? ఈ రోజున ఏమన్నా లోపాలు ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టి స్వచ్ఛమైన దేవుని మాట అది ప్రియమంగా ఎంచుకొని ఆ మాట వినటం వల్ల మనకు మేలు కలుగుతుందని యోబు చెప్పినట్లుగా నీ బ్రతుకులో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగు ప్రకాశించాలంటే దేవుని మాట ప్రకారంగా విశ్వాసముతో క్రియలతో నేను భక్తిని చేయగలిగి ఉండాలి. అలా చేయాలంటే దేవుని మాటలను ప్రియమైనగా ఎంచాలి. ఇప్పటి వరకు ఏది ప్రియమైందో నాకు తెలియదు, కానీ ఇది మొదలుకొని దేవుని వాక్యమును ప్రియమైనదిగా నువ్వు ఎంచగలిగితే నిశ్చయంగా నీ భక్తికి తగిన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. చేసుకుందాం. శుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దయగలిగిన మా యేసయ్య, మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినాన ప్రభువా, ఈ రీతిగా మాతో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో ప్రభువా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా, మీ మాటలునైనా స్వచ్ఛమైనవని, అవి ఎంతో ప్రియమైనవని, మీ మాటలు వినినప్పుడు మాకు మేలు కలుగుతుందని, ఆ మాటల్లో మాకు ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మది కలుగు చేస్తుందని ఈ రోజున మాకు తెలియచేశారు. స్వచ్ఛమైన ప్రియమైన మీ మాటల ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో, వారి జీవితాన్ని కట్టుకుంటారో, వారు నిత్యంగా నీతికి వారసులుగా మార్చబడతారనే అనుభవాన్ని నోవాహు కుటుంబాన్ని మా మధ్య ఉంచి మమ్మల్ని హెచ్చరించి మా యేసయ్య మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినము మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మీ మాటలు విన్నా మేము ఇక నుంచి ప్రభా మీ మాటల యొక్క అయాతన్ని విలువను గుర్తెరిగి ప్రియమైగా ఎంచి ఆ మాటల ప్రకారంగా మేము భక్తి చేసి క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మేము ప్రదర్శించి ఈ లోకానికి వేరే మీకు దగ్గర వారముగా, మీకు ఇష్టమైన వారముగా నోవాహు ఏ రీతిగానైనా జీవించి భక్తి చేసి అయా కృపను పొందుకున్నాడో మేము కూడా అలాంటి కృపను పొందుకోవటానికి సహాయం చేయండి. మేము చేయవలసిన భక్తి విధానాన్ని క్రియారూపకంగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మాకు తెలియచేసి నేర్పించమని, బోధించి, నడిపించమని అడుగుతున్నాం. ఈ మాటలు విన్నా మేమందరము కూడా బలపడుటకు, స్థిరపడుటకు, నడిపించబడుటకు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఇప్పటి నుండే ప్రభువా రక్షణ ఓడ ప్రతి ఒక్కరు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న ఈ ప్రియులందరినీ బలపరచమని, ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ఆత్మీయ కుటుంబంగా స్థిరపరచుటకు, రక్షణ ఓడను సిద్ధపరచుటకు వారికి నైనా ప్రోత్సాహాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచమని, విశ్వాసుల కుటుంబం చుట్టూ కంచి వేయండి. ప్రతి ఒక్కరికి ఈ మాటలు విన్న వారు అందరికీ తన మేలు కలుగునట్లుగా, వారందరికీ ప్రయోజనం కలుగునట్లుగా, వారందరికీ ఎంతో క్షేమం కలుగునట్లుగా సహాయము చేయమని, మీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభా ఈ దినమునైనా విశ్వాసుల కుటుంబాల చుట్టూ కంచి వేయండి నాయన. స్థిరమైన బలమైన భక్తి చేయుటకు కృప దయచండి నాయన. ఆశీర్వాదకరమైన అనుభవాలను నడువుటకు సహాయించండి. క్షేమకరమైన అనుభవాలను నడువుటకు సహాయించండి. ఆత్మీయతలో బలము పొందుకొని నడువుటకు కృప దయచేయమని అడుగుతా. ప్రతి ఒక్కరిని మీ హస్తమును ఎత్తి ఆశీర్వదించమని, బలపరచమని,
తృప్తిపరచమని నీ మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం, మోకరించి ప్రార్థనలో ఉందాము పిల్లరా. చివరి ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయా ఈ దినము తండ్రి ప్రభా, నీ మందిరములో చేరి మిమ్మల్ని ఆరాధించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రీతిగా తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినముని దైనదాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన విధానంకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయా మీ మాట స్వచ్ఛమైనదని, అది నీ దాసునికి ప్రియమైనదని ఈ దినము సెలవిచ్చి ఉన్నాము ప్రభా. అవును ప్రభా, మీ మాట వింటే ప్రభా, స్వచ్ఛమైన మీ మాట వింటే ప్రభా, మా జీవితానికి మేలు ఆదరణ కలిగిందని ఈ దినము సెలవిచ్చిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా నోవహు తండ్రి మీ మాట విని ఉండగా అయా తన జీవితంలో ఎనలేని మేలులు పొందుకొని ఉన్నాడు ప్రభా. తన ఇంటి వారిని రక్షించి ఉన్నాడు ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినము తండ్రి నోవహు జీవితము ద్వారా ప్రభా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా మీ మాటలు విన్నా మేమందరము కూడా ప్రభా క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని ప్రభా మేమందరము పాటించుటకు సహాయము చేయండి. అయా ఈ కష్టకాలంలో, ఈ శ్రమల దినములో ప్రభా మేమందరము తండ్రి అనుదినము తండ్రి క్రియలు కలిగిన విశ్వాస జీవితమును మేము చేస్తూ అయా మా యొక్క కుటుంబానికి రక్షణ దయచేసే, అయా రక్షణ పొందుకునే కుటుంబాలుగా అయా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపించి సహాయము చేయండి. యేసయానికే వందనాలు, స్తోత్రాలు. నోవహు ఏ విధముగా ప్రభా మీరు హెచ్చరించబడినట్లుగా ప్రభా హెచ్చరిస్తున్న కొద్దీ ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులతో తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఏ విధముగా సిద్ధపరచుకుని ఉన్నాడో మేమందరము కూడా అట్టి విశ్వాసముతో ప్రభా అట్టి భక్తితో మేమందరము తండ్రి మా యొక్క భక్తి జీవితమును కాపాడుకోవడానికి కృప దయచేయండి. ఈ దినము మీ మాటలతో మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, మీ మేలులతో తృప్తిపరచండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ శ్రమల కాలంలో, కష్ట దినములలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు తోడుగా ఉండండి. ఆదరణకర్త మీరే తోడుగా ఉండి మీ ఆదరణ నెమ్మదిని ప్రతి బిడ్డకు దయచేయండి. అయానికి వందనాలు, స్తోత్రాలు. ఎవరు తండ్రి అవిశ్వాసములో పడిపోకుండా ప్రభా విశ్వాస జీవితంలో అనుదినము ముందుకు సాగే బిడ్డలుగా ఆయత్తపరచండి. ఈ దినము మీ మాటలు విని ఉండగా ప్రతి బిడ్డను ప్రభా మీరు బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా బిడ్డలు తండ్రి ఎండలలో పనులకు వెళ్తూ ఉండగా వారికి మీరు తోడుగా ఉండండి. మీ మేఘ స్తంభాన్ని తోడుగా ఉంచి ప్రభా మీ కాపుదల భద్రత దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్నిని కంచె వేయండి, మీ రక్తపు కోటను కట్టండి, దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో ప్రభా మీరే తోడుగా నడిపించి సహాయం చేయండి. వారమంతా మీ కౌగిలిలో భద్రపరచుకొని కనికరము చూపించి సహాయము చేయండి. అయా ఈ దినము మీ వాక్యము విత్తిన నీ దాసుని ప్రభా మీరు బలపరిచి వాడుకున్నారు. అందరూ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాబో దినాల్లో కూడా అయా నీ దాసునికి ఇంకా అధికమైన బలముతో, శక్తితో నింపి విస్తారమైన పనిని జరిగించుకొని మీరే మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థన ఆలకించి ఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము నిత్య సంఘముగా కూడిన మనకును, సంఘ బిడ్డలకు, సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీళ్ళందరికీ, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరి కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కృపతోడై క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, పరిపూర్ణమైన రక్షణ, ఆనందమును దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు పిల్లరా. కూడిక ముగించబడింది. మీ అందరికీ ప్రభు పెట్టు వందనాలు. ఇప్పటి వరకు దేవుని సందులో గడిపి ఉన్నాం. మరి ప్రార్థించండి పిల్లరా. లాక్డౌన్
త్వరగా ఎత్తివేయబడుటకు తిరిగి క్షేమకరమైన దినాలను ప్రభు దయచేయనట్లుగా ప్రార్థించండి. ప్రార్థిస్తున్నారని అనుకుంటున్నాను. మీరు ప్రార్థిస్తున్నారు, మేము కూడా అనుదినం ప్రార్థిస్తున్నాము. ప్రార్థించండి. ఈ కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ కూడా సంతోషముగా దేవుని ఆరాధించాలి. సంఘాలుగా చేరి ఈ మాసంలోని దేవుడు అటు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించండి. అలాగే మీరు కూడా క్షేమంగా ఉండండి. పనులకు వెళ్ళేవారు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. అలాగే ప్రయాణములో ప్రార్థనతో ప్రయాణం చేయండి. నిరంతరము దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకోండి. వచ్చిన తర్వాత ప్రార్థనలో ఉండండి. సమయము దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండండి. ఎందుకంటే మనం అధికంగా ప్రార్థనలో దేవునితో గడపవలసిన దినాలు ఇవి. ఒకవేళ లోకస్తులతో గడపటం మనకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ దేవునితో గడిపితే ఆ కలిగే సంతోషం వేరు. కనుక సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబాల కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తున్నాం. ఎప్పుడెప్పుడు మనమందరం కలుసుకుంటామని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దేవుడు త్వరగా అట్టి అవకాశాన్ని కలుగు చేస్తారని నేను విశ్వాసముతో కనిపెట్టుకొని ఉన్నా. కనుక ప్రార్థన చేయండి. ఎవరు కూడా అధైర్యపడవలసిన పని లేదు. దేవుడు నమ్మదగిన వారు. మనకు మునుపటి కంటే అధికమైన కృపతో ఉజీవంతో ఆయన సందులో గడపటానికి దేవుడు కృపనివ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, ధైర్యంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మరి అధికారులు చెప్పినట్లుగా నియమాలు నిబంధనలు పాటిస్తూ భద్రంగా ఉండండి. అలాగే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉండండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా కొరకు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరొక వారం రీతిగా మళ్ళా కలుసాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.